పన్నీర్ బటర్ మసాలా అంటే చాలా మందికి ఇష్టం. మరి పన్నీర్ బటర్ మసాలాని ఏమాత్రం తీసిపోకుండా ఉంటుంది ఈ కర్రీ. అది కూడా జస్ట్ 15-20 మినిట్స్‌లో చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. మరెలా చేసుకోవాలో ఏంటో చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా జీరా, పచ్చిమిరపకాయలు వేసి లైట్‌గా చిటపటలాడేంత వరకు వేయించుకోండి. అవన్నీ వేగాక మనము సన్నగా తరిగి పెట్టుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయలనైతే వేసి బాగా రోస్ట్ చేసుకోండి. తక్కువ ఆయిల్స్ యూస్ చేస్తున్నాను మీరు చూసినట్లయితే. సో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్‌ని అయితే వేసి స్మెల్ పోయే వరకు వేయించుకోండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని 2 మీడియం సైజు టమాటాలని వేసుకొని అందులోనే ఒక 10 జీడిపప్పు పలుకులను అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ వేగిపోయాక ఆ టొమాటో ప్యూరీని వేసి బాగా రోస్ట్ చేసుకోండి. ఇవన్నీ బాగా వేగాక పచ్చి స్మెల్ పోయాక ఇందులో ఉప్పు, కారము, పసుపు, కొంచెము ధనియాల పొడి, కొంచెము జీరా పొడి వేసుకొని ఇలాగైతే మంచిగా ఒక 5 మినిట్స్ మూత పెట్టేసేయండి. అందులోకి పచ్చి బఠానీలు అయితే వేసుకున్నాను. మీ దగ్గర లేకపోతే అది కంప్లీట్లీ ఆప్షనల్ అనమాట. ఒక 5 మినిట్స్ అయిపోయాక అన్ని పచ్చివాసన అంతా పోయి మసాలాలన్నీ మంచి స్మెల్ రావడం అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని అయితే వేసేసుకోవడమే. చికెన్, మటన్ లాగా పన్నీర్ ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు కాబట్టి పన్నీర్ని వేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఆఫ్ చేసేసుకోవచ్చు. మీరు మీ గ్రేవీకి తగ్గట్టు చెక్ చేసుకొని వాటర్ వేసుకోండి. అంతే. ఈ సింపుల్ పన్నీర్ కర్రీ అయితే చాలా ఈజీగా, క్విక్గా అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇది రోటీస్లోకి మాత్రమే బాగుంటుంది అనమాట, రైస్లోకి బాగోదు. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.